ఏపీజేఏసీ అమరావతి ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు రెవెన్యూ భవనంలో ప్రభుత్వ ఉద్యోగులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా చైర్మన్ పిన్నిక మధుసూదన్ మాట్లాడుతూ డీఏ, పీఆర్సీ, ఎస్ఎల్లకు సంబంధించి పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, రిటైర్డ్ ఉద్యోగులకు గత ప్రభుత్వం తగ్గించిన అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ పునరుద్ధరించాలని, రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను ప్లే స్లిప్లో చూపించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ఇచ్చిన 2 సంవత్సరాల చైల్డ్ కేర్ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు కూడా అమలు చేయాలని, 5 రోజుల పనిదినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించిన నేపథ్యంలో ఉద్యోగులందరూ ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జనరల్ సెక్రటరీ ఎస్ పోలయ్య, ట్రెజరర్ జేబీఎస్ కుమార్, వైస్ చైర్మన్ బూతకోల్ శ్రీనివాసరావు, ఏపీహెచ్ఎం డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ యు వెంకట్రావు, సెక్రటరీ కె వెంకటేశ్వర్లు, ఒంగోలు డివిజన్ చైర్మన్ బి సాయి శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీలు పి సురేష్ బాబు, ప్రశాంత్, బి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ బొప్పరాజు గారి నాయకత్వం, కామ్రేడ్ బొప్పరాజు గారి నాయకత్వం, ఏపీజేఏసీ అమరావతి, ఏపీజేఏసీ అమరావతి, పలిశెట్టి దామోదర్ గారి నాయకత్వం, పలిశెట్టి దామోదర్ గారి నాయకత్వం, కామ్రేడ్ బొప్పరాజు గారి నాయకత్వం, మణిపేర్రాజు గారి నాయకత్వం, ఏపీజేఏసీ. నా పేరు ఎస్ పోలయ్య, ఏపీజేఏసీ అమరావతి జిల్లా ప్రధాన కార్యదర్శి. నిన్న 7వ తారీఖున ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ జరిగింది. దానిలో అనేక విషయాలు చర్చించుకున్నాం. ఇప్పటికే గత ప్రభుత్వం రివర్స్ పీఆర్సీ చేసినందువలన అక్కడ అన్యాయం జరిగింది. తర్వాత ఈ గవర్నమెంట్ని తీసుకొచ్చుకున్నాం. ఈ గవర్నమెంట్ వచ్చేటప్పుడు పీఆర్సీ కానీ ఐఆర్ కానీ ఎప్పటికప్పుడే ఇస్తామని చెప్పిన మాట ఉన్నది. కానీ ఇంతవరకు కూడా అమలు జరగలేదని చెప్పేసి మేము నిన్న మీటింగ్లో మాట్లాడుకున్నాం. రావాల్సిన బకాయిలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఆర్థిక అంశాలు మాత్రం మాట్లాడలేదు, ఆర్థికేతర అంశాలు మాత్రం మాట్లాడుతుంది. కానీ ఆర్థిక అంశాలు ఉన్నాయి. ఆర్థిక అంశాలు ఇప్పటికే స్కూళ్ళు, కాలేజీలు తెరిచారు. పిల్లల్ని స్కూళ్ళు, కాలేజీలు చేర్చుకోవాలి. కనీసం డిఏ కూడా విడుదల చేయలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాం. ఇప్పటికి ఐఆర్ కూడా ప్రకటించాల. 5 రోజుల పనిభారం ఎక్కువైపోయింది. ఇప్పటికే ఉద్యోగస్తులందరూ చాలా పనిభారం ఎక్కువైపోయింది. 5 రోజుల పనిదినాన్ని మేము కోరుతా ఉన్నాం. దాని మీద మేనమేషాలు ఎక్కిస్తున్నారే తప్ప ఇంతవరకు కూడా అమలు జరపట్లేదని చెప్పి చెప్తున్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. ప్రభుత్వంలో ఉన్న ఖాళీలని పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పారు. ఆ ఖాళీలని ఇంతవరకు పూర్తి చేయక ఉన్న ఉద్యోగస్తులతోటే పనిభారం పెంచి చేపిస్తున్నారని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాం. ఆర్టీసీ విషయానికి వస్తే ఆర్టీసీలో విద్యుత్ బస్సులు తీసుకొస్తున్నారు. విద్యుత్ బస్సుల్ని మేము స్వీకరిస్తున్నాం. విద్యుత్ బస్సులు ఆర్టీసీనే తిప్పాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. విద్యుత్ బస్సులు ప్రైవేట్ వాళ్ళకి వచ్చిన తర్వాత అందరికీ ఉద్యోగాలు పోతాయి. కాబట్టి తప్పనిసరిగా విద్యుత్ బస్సులనే ఆర్టీసీ నడపాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. పోతే మా రాష్ట్ర అధ్యక్షులు ఏం చెప్పినా ఉద్యమానికి సిద్ధపడ్డాం కాబట్టి ఈ కార్యాచరణని మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియపరుస్తూ బొప్పరాజు గారి నాయకత్వం, వర్ధిల్లాలి బొప్పరాజు గారి నాయకత్వం, జిందాబాద్ ఏపీజేఏసీ అమరావతి, జిందాబాద్ ఏపీజేఏసీ అమరావతి. నియమించాలి పీఆర్సీ కమిషన్ వెంటనే, నియమించాలి పీఆర్సీ కమిషన్ వెంటనే, ఇవ్వాలి ఐఆర్ను వెంటనే, ఇవ్వాలి ఐఆర్ను వెంటనే. జిందాబాద్ ఏపీజేఏసీ అమరావతి. ముందుగా ఏపీజేఏసీ అమరావతి కార్యవర్గ సభ్యులకి, నాయకులకి అందరికీ నమస్కారం. అలానే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. 7వ తేదీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఉద్యమ కార్యాచరణ ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు ఉద్యమానికి పోవటానికి గల కారణాలు ఈ డిమాండ్స్ మీద, ఏది ఐఆర్ కానీ, పీఆర్సీ కానీ, డిఏరియర్స్ కానీ, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి గ్రాడ్యుటీ కానీ, సర్వీస్లో ఉన్న ఉద్యోగికి అయితే ఎక్కడికైనా వెళ్ళినా అప్పు పుట్టింది. అదే రిటైర్డ్ అయిన ఎంప్లాయీకి రూపాయి అప్పు పుట్టదు. అలాంటి రిటైర్డ్ అయిన ఎంప్లాయీకి రిటైర్డ్ అయిన తర్వాత వారికి రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని మీడియా పరంగా
ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు కావస్తుంది. మేము అడిగేది ఏంటంటే మాకు రావాల్సిన డిమాండ్సే అడుగుతున్నాం. అంతకు మించి గొంతెమ్మ కోరికలు అయితే మేమేం కోరట్లేదు. మాకు రావాల్సిన డిఏ కానీ పిఆర్సీ కానీ ఐఆర్ కానీ ఇంతవాటికి పిఆర్సీ కమిటీనే వెయ్యలేదు. మాకు కొన్ని వేల కోట్లు ప్రభుత్వం నుంచి మాకు రావాల్సి ఉంది. కావున ఆర్థికపరమైన విషయాలు దృష్టిలో పెట్టుకొని, ఉద్యోగస్తులను దృష్టిలో పెట్టుకొని రేట్లకు అనుగుణంగా పెంచిన రేట్లకు అనుగుణంగా మాకు డిఏ పిఆర్సీ ఐఆర్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని మీడియా పరంగా కోరుకుంటున్నాను. అలానే మిగతా సంఘాలు కూడా, ఉద్యోగస్తులు కూడా రేపు జరగబోయే ఉద్యమ కార్యాచరణకి మీరందరూ సహకరించాలని ఏపీజేఏసీ అమరావతి పక్షాన కోరుకుంటున్నాను. జిందాబాద్ బొప్పరాజు గారి నాయకత్వం, జిందాబాద్ బొప్పరాజు గారి నాయకత్వం, జిందాబాద్ ఏపీజేఏసీ, జిందాబాద్ ఏపీజేఏసీ